హరి ఓం. సనాతన ధర్మ కాముకులకు, వైదిక జ్ఞాన జిజ్ఞాసులకు మన ఛానల్లో పునఃస్వాగతం. మన ఛానల్ని మొదలుపెట్టి, ఛానల్లో ఈ వీడియోలు మొదలుపెట్టి కేవలం 3 రోజులే అవుతున్నా. అప్పుడే మనకు 100 మంది సబ్స్క్రైబర్స్, 1000కి పైగా వ్యూవర్స్ ఏర్పడ్డారు. చాలా సంతోషం అండి. మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మనం అందరం సమిష్టిగా ఒకచోట చేరుతున్నామన్న విషయం నాకు ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన వీడియోలు మొదటిసారి చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి వీడియోలు అప్పుడు మీకు సమయానికి అందుతాయి. అలాగే వీడియో చూశాక నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే మన దినచర్యలో కొన్ని మార్పులు తీసుకొచ్చుకోవడం. ఆ మార్పులలో మొట్టమొదటి మార్పు రావాల్సింది మన భాష దగ్గర. మన మాతృభాష తెలుగు, తీయని తేట తేలని తెలుగు. కానీ ఆ భాష ఇప్పుడు అంతరించిపోతుంది. పరభాష పంచన మన పిల్లలు పెరుగుతున్నారు. భాష అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మార్గం కాదు కదండి. భాష అంటే భావన. భాష అంటే మన సంస్కృతి సంప్రదాయాలను మనను ఎప్పుడూ దగ్గరగా ఉంచే ఒక సాధనం. బిడ్డకు తల్లి ఎలాగో మన నాలుకకు, మన మనసుకి భాష అలా. కొన్ని పదాలని, కొన్ని మాటలని అన్ని భాషలలో చెప్పదగిన మన సంస్కృతి, మన సంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ మనము ఒకరితో ఒకరు చర్చించుకోవాలన్నా, ఇంకొకరికి చెప్పాలన్నా మన భాషే మార్గం కదండి. ఉదాహరణకి వేడన్నంలో నెయ్యి, మాగాయి వేసుకుని తినాలన్నా, తిన్నప్పుడు ఆ రుచి చెప్పాలన్నా ఇంగ్లీష్లో చెప్పగలవా? మరే ఇతరత్ర భాషలో అయినా చెప్పగలవా? అందుకు మన తెలుగే ఉండాలి. పచ్చి పులుసుతో అల్లం కరిగే రుచి, జంతికలు, సున్నుండలు, సకినాలు, వీటితో మనసుకు వచ్చే ఆనందము, గుళ్ళోకి వెళ్తే వంటశాలలో వండుతున్న ప్రసాదాల ఘుమఘుమ, పిల్లలు ఆడుకునే వామన గుంటలంటే ఏంటి, వాటిలో కలిగే ఆనందం ఏంటో చెప్పాలంటే మన తెలుగు భాష కాక మరి ఏ భాషలో చెప్తామండి? అందుకు తీయని మన తెలుగు భాషే కావాలి. అది సరే, కానీ ఇంతకీ చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు కామెంట్స్లో. ఈ చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్షతోటి మా బాల్యం అంతా గడిచింది. అక్షరాలతో మొదలుకొని వారాల పేర్లు, రోజుల పేర్లు, మాసాల పేర్లు, 60 సంవత్సరాలు, ప్రభవ విభవాతో మొదలుపెట్టి అక్షయ సంవత్సరం అంతతో ఆపుతాం. పంచాంగంలో చూసుకుంటే తప్ప ఏ సంవత్సరానికి ఏ పేరు అన్నది మనకు తెలియదు. కానీ పెద్ద బాల శిక్ష నేర్చుకున్న వారికి ఇవన్నీ తెలుసు. ఇవే కాకుండా శ్లోకాలు, పద్యాలు, నీతి కథలు, పొడుపు కథలు, శ్లోకాలు, ఇంకా ఎన్నో మన పెద్ద బాల శిక్ష మనకి నేర్పిస్తుంది. అంటే అమ్మ మనకి ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఈ చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష మన తెలుగును మనకు పరిచయం చేస్తాయి. మన సంస్కృతి సంప్రదాయాలంటే మన పండుగలు, మన ఇంట్లో ఉన్న ప్రతి విశేషము, తెలుగు వారికే ప్రత్యేకమైన ప్రతి పద్ధతి, ఇవన్నీ చెప్పాలంటే ఇంగ్లీష్ చెప్పల్సమండి. అందుకు మన తెలుగు భాషే కావాలి. ఇంకా ఆలస్యం దేనికి? మన దినచర్యలో మన తెలుగు భాషలో చేసుకోవాల్సిన మార్పులు చేసుకోవడానికి మనందరం సిద్ధమైపోదామే. నా వరకు నాకు తోచిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆ మార్పులు మీకు తప్పకుండా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మొదలుగా ప్రతిరోజు ఒక అరగంట సమయాన్ని మీరు కేటాయించి మీకు తెలియని కొత్త పదాలు, లేదా మీ పిల్లలకు తెలియని కొత్త పదాలు, వీటిని రోజు కొన్ని, ఎలా అయితే ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ టీచర్ వారికి చెప్తుంది, మీరు ఇంగ్లీష్ డిక్షనరీ పెట్టుకుని రోజుకు 1-2 కొత్త పదాలు నేర్చుకోండి.
అలాగా మీరు కూడా మీ పిల్లలకి అలాంటి డిక్షనరీగా మీరే మారి కొత్త పదాలు నేర్పించండి. సరదాగా తెలుగు నేర్చుకోవడానికి పొడుపు కథలని లేదా చిన్న చిన్న క్విజ్లు పెట్టి లేదా బోర్డు మీద పదాలు రాసి మధ్యలో ఖాళీలు వదిలేసి అందులో ఆ పదాలు నింపమని చెప్పి మీ పిల్లలకి చిన్న చిన్న పోటీలు పెట్టండి. అడగడం మర్చాను, చందమామ కథలు ఎంతమంది చదివేవారు? లేదా ఇప్పటికీ కూడా చందమామ కథలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? అందులో ఎంత చక్కచక్కటి కథలు చెప్పేవారంటే, చెప్తే నమ్ముతారో లేదో కానీ నా జీవితంలో చాలా నీతులు నేను చందమామ కథల్లో ఉన్న కథల ద్వారానే తెలుసుకున్నానండి. ప్రతి కథకి ఒక నీతి. చదవడానికి ఎంత ఆనందంగా ఉండేదో ఆ కథ తర్వాత అది చెప్పే నీతి కూడా అంతే ఆలోచించదగేగా ఉండేది. విక్రమ్ బేతాళ కథలు కూడా ప్రతి చందమామ పుస్తకంలోనూ వచ్చేవి. రామాయణము మహాభారతం కూడా ఆ కథల్లో ఎంతో చక్కగా చెప్పారండి. ఇప్పుడంటే ప్రవచనాల ద్వారా చాలామంది వింటున్నాం, కానీ 1980లు 90ల సమయంలో దురదృష్టం ఏంటంటే మన హిందూ ధర్మం మీద ఎన్నో ప్రశ్నలు, మనలోనే మనకి ఎన్నో ప్రశ్నలు రేకెత్తించే విధంగా మన పరిస్థితులు ఉండేవి. అప్పుడు ఇటువంటి చందమామ కథలు, నీతి కథలు, బాలమిత్ర పుస్తకాల ద్వారానే చాలా చాలా విషయాలు పిల్లలకి చదువుకుంటే తెలిసేది. కానీ ఇప్పుడు చదివే పిల్లలు ఎక్కడున్నారు? అందరికీ టీవీలతోటి, గ్యాడ్జెట్స్ తోటే సమయం దొరకట్లేదు కదా. అందుకని మీ పిల్లలకు కూడా తెలుగు నేర్పి తెలుగు కథలు చదివేలా ప్రోత్సహించండి. ఒకవేళ మీరు కనుక ఈ అలవాటు మర్చిపోయి ఉంటే మళ్ళీ తెలుగు పుస్తకాలు చదివే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ కూడా జరుగుతోంది. కాబట్టి వీలైతే తప్పకుండా వెళ్ళి చక్కచక్కటి పుస్తకాలు కొనుక్కుని మీరు చదివి మీ పిల్లలకు కూడా చదివే అలవాటు చేయండి. ఇక ఇంట్లో పెద్దవారు కానీ లేదా ఇంటి పట్టున ఉండి అంతా చాలా బిజీగా ఉన్న రొటీన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారానికి ఒకరోజైనా లేదా పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చాకైనా సరే కాసేపు మీ వీధిలోని పిల్లలందరినీ చేరదీసి లేదా మీ అపార్ట్మెంట్లో పిల్లల్ని చేరదీసి తెలుగు నేర్పడానికి చక్కచక్కటి విధానాలు మీరే సృష్టించి వారికి నేర్పే ప్రయత్నం చేయండి. పండగలకి, పబ్బాలకి వారితో దగ్గరుండి చిన్న చిన్న కథలు చెప్పించడము, అందరినీ పోగు చేసి వాళ్ళకి ఆ కథలు చెప్పి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడము, ఇలాంటివి చేయడం పట్ల కూడా పిల్లలకు ఆసక్తి చాలా పెరుగుతుంది. ఈ నా మాటల్ని మీరు అంగీకరిస్తున్నారని భావిస్తున్నాను. మన భాషను మనం ఇంకెలా పెంచుకోవచ్చు, భాష పట్ల అవగాహన ఎలా పెంచుకోవచ్చు, మన భాషని ఎలా మనం మంచి పట్టుతో చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇలాంటి విషయాల్ని మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా తెలియజేయండి. మీ ఆలోచనలు వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు సెలవు. హరి ఓం.